హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మ్ అండ్ ఫుడ్. ఈరోజు వచ్చేసి అయితే డే 10. ఈరోజు అయితే మన కోడి పిల్లలకి చికెన్ అయితే ఫీడ్గా ఇచ్చినాం. అదేంది కోడి మాంసం కోడికే ఇచ్చిరా అనుకుంటారు, కానీ కోడి మాంసమే కాదు, మటన్ కూడా తింటాయి. కాకపోతే ఇవి పందెం కోళ్ళకి అయితే ఇస్తారు. ఇట్లా వాటికి మంచి బాడీ రావాలని చెప్పి మటన్ అయితే ఇస్తారు న్యాచురల్గా, కానీ ఇవి చికెన్ కూడా తింటాయి. వీటి వల్ల వాటికి మంచి ప్రోటీన్ కూడా లభిస్తుంది కోళ్ళకి. కానీ నేను ఎందుకు ఇచ్చినా అంటే, నేను తిందామని చెప్పి మ్యారినేట్ చేసుకున్నా చికెన్, కానీ నేను పనుండి తినలేదు. 2 days అవుతుంది ఆ మ్యారినేట్ చేసి. సో ఉట్టిగా దాన్ని వేస్ట్ చేసుడు ఎందుకు, అసలే కేజీ వచ్చేసి 300 ఉంది చికెన్. సో దాన్ని వేస్ట్ చేసుడు ఎందుకని చెప్పి ఆ మ్యారినేట్ చేసిన చికెన్ అయితే మంచిగా కడిగి దాన్ని అయితే వాటర్లో బాయిల్ చేసిన. మంచిగా ఒక 15 minutes కుక్ చేసిన తర్వాత ఈ వాటర్ని అయితే తీసేసి కొంచెం చల్లార్చుకొని వాటిని అయితే చిన్న చిన్నగా కట్ చేసి ఫస్ట్ అయితే పెద్ద కోళ్ళకి వేసిన. అవైతే మంచిగా తిన్నాయి. సో ఇవి తింటున్నాయి అని చెప్పి చిన్న కోళ్ళకు కూడా కొంచెం చికెన్ అయితే పక్కకు పెట్టిన. సో వాటిని ఇంకా కొంచెం చిన్నగా, మరీ చిన్నగా కట్ చేసి వాటిని అయితే ఇద్దామని చెప్పి ఇంకా చిన్నగా కట్ చేసిన, ఎందుకంటే చిన్నపిల్లలు కదా. సో వాటికి తినడానికి ఈజీ ఉంటుందని చెప్పి కొంచెం పెద్దగా కాకుండా ఇంకా మరీ చిన్నగానైతే కట్ చేసి ఆ చిన్న పిల్లలకు కూడా ఇచ్చిన. అవి కూడా మంచిగా తిన్నాయి. సో మీరు కూడా చికెన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఇది వేస్ట్ అవుతుందని చెప్పి చికెన్ ఇచ్చిన. మీరు హౌస్లో లార్వా ఇచ్చుకుంటే సరిపోతుంది. మార్నింగ్ వచ్చేసి అయితే హౌస్లో లార్వా ఇచ్చుకోండి. అలాగే 1 hour తర్వాత కొన్ని సజ్జలు కానీ రాగులు కానీ ఇచ్చుకోండి, సరిపోతుంది. నాకు హౌస్లో లార్వా లేదు, అలాగే ఈ చికెన్ వేస్ట్ అవుతుంది అని చెప్పి ఈరోజు అయితే చికెన్ ఇచ్చిన వీటికి. సో ఇంకోటి ఏంటంటే, మనం కొన్ని పందెం కోడి గుడ్లు అయితే తీసుకొచ్చిన, ఒక 8 అట్లా. సో ఒక కోడి అయితే ఇంకో కోడి ఒదుగుతుంది. సో వాటి కింద ఉన్న గుడ్లు తీసేసి ఆ పందెం కోడి గుడ్లు అయితే పెడతా, అది కూడా వీడియో తీసి పెడతా. సో వీటితో పాటు పందెం కోళ్ళను కూడా వేద్దాం అనుకుంటున్నా. మరి ఇవన్నీ ఉన్నాయి కదా భయ్య, ఇంత చిన్న ప్లేస్లో అవన్నిటిని ఎట్లా మేనేజ్ చేస్తాం అనుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కదా నాటుకోళ్ళు, ఇవన్నీ అయితే సేల్ చేసేస్తా. సో ఇప్పుడు ఊరు నాటుకోళ్ళు ఇవి 8 పిల్లలు ఉన్నాయి కదా, ఆ పందెం కోడిగుడ్లు ఒక 8 ఉన్నాయి. వాళ్ళు ఒక 7 హ్యాచ్ అయినా కూడా 15 పిల్లల్ని అయితే ఈ ఉన్న ప్లేస్లో పెంచవచ్చు. సో ఈ పెద్ద కోళ్ళని అన్నిటిని సేల్ చేసేసి ఈ చిన్న పిల్లల్ని అయితే పెంచుదాం అనుకుంటున్నా. సో ఈ డే 10 వచ్చేసి మార్నింగ్ అయితే ఇట్లా చికెన్ అయితే ఇచ్చుకున్నా. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి సజ్జలు ఉంటాయి కదా, ఆ సజ్జలు రాగులు మిక్సీ పట్టినవి ఉన్నాయి కదా మన దగ్గర, అవి అయితే ఇచ్చుకున్నా ఫీడ్గా. ఈ 10th డే అయితే ఇట్లా ఇచ్చుకున్నా నేను ఫీడ్గా. సో ఈ పందెం కోడి గుడ్లు కూడా పొదిగేసేది వీడియో తీసి పెడతా, అవి ఎట్లున్నాయి గుడ్లు, ఎంత సైజు ఉన్నాయి అనేది. సో ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక కామెంట్ అయితే చేయండి.